జగన్ గారికేమో విద్య పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రజల యొక్క విద్య పట్ల, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల అమితమైనటువంటి బాధ్యతగా ఆయన భావిస్తే, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క బాగోగుల పట్ల, అంటే ప్రజల్ని బాగు చేయడంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వు, చదువు గాలికి వదులుతావు, సామాన్యులు, పేద మధ్యతరగతి వర్గాలు ఎలా ఇవాళ అందరి ద్రాక్షలాగా చదువు అయిపోయే పరిస్థితి అయితే, వైద్యం అంటే ఎవరికైనా రోగం వస్తే అప్పులు పాలైపోయి కుదేలైపోయి ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మటం, తాకట్టు పెట్టుకుంటే కానీ రోగం నయమైనటువంటి పరిస్థితులు ఉంటే, అంటే బతకటాకి పతనం అయిపోవాలని పరిస్థితి వస్తే, ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనం ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, మీరు ముఖ్యమంత్రిగా పదవి ఎలగబెట్టాల్సిన అవసరం ఏముంది?